ఏళ్లనాటి బంధం నెలల తరబడి కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చివరికి గుండె పగిలేలా చేసే ఒక నిర్ణయం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అందులో ఒక మహిళ కోర్టు ప్రాంగణంలోనే తన మాజీ భర్తపై విరుచుకుపడుతోంది. ఇంతకీ ఆమె ఆరోపణ ఏంటి అంటే, విడాకుల పిటిషన్ వేయడానికి సరిగ్గా కొన్ని రోజుల ముందు భర్త తన ఆస్తులు, బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఇంటిని తన తల్లి పేరిట మార్చేశాడు. భార్యకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకూడదు అనేది అతని ప్లాన్. ఈ వీడియో చూస్తే ఒక పెద్ద చట్టపరమైన ప్రశ్న తలెత్తుతుంది. ఇలా ఆస్తిని తల్లి పేరిట మార్చేసి చట్టం కళ్ళు కప్పవచ్చా? భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ మరియు హిందూ వివాహ చట్టం ఉండగా భార్య ఖాళీ చేతులతో మిగిలిపోవాల్సిందేనా? కాగితాల ఆట న్యాయాన్ని ఓడించగలదని మీరు అనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే చట్టం దీనిపై చాలా స్పష్టంగా ఉంది. విడాకులు మరియు ఆస్తి బదిలీలపై చట్టపరమైన స్థితి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. విడాకుల ప్రక్రియలో ఉన్నప్పుడు లేదా అంతకు ముందు ఉద్దేశపూర్వకంగా ఆస్తిని బదిలీ చేస్తే చట్టం దానిని మాలిఫైడ్ ఇంటెన్షన్ అంటే దురుద్దేశపూర్వక చర్యగా పరిగణిస్తుంది. హిందూ వివాహ చట్టం 1955 చట్టంలోని సెక్షన్ 24 మరియు 25 ప్రకారం భార్యకు భరణం అంటే ఇంటరిమ్ అండ్ పర్మనెంట్ అలిమోనీ పొందే హక్కును కల్పిస్తాయి. ఈ చట్టం ప్రకారం తన దగ్గర ఏం లేదని, అంతా అమ్మేశానని లేదా దానం చేశానని భర్త వాదించినా కోర్టు అతని జీవనశైలిని మరియు గత ఆర్థిక రికార్డులను తనిఖీ చేయొచ్చు. అలాగే కేవలం భార్యకు దక్కాల్సిన హక్కులను హరించడానికే ఆస్తి బదిలీ జరిగిందని కోర్టు గుర్తిస్తే భర్త సంపాదించే సామర్థ్యం మరియు కల్పిత ఆదాయం ఆధారంగా భరణం ఖరారు చేసి అధికారం కోర్టుకుంటుంది. భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ చట్టం ఏం చెబుతోంది? సెక్షన్ 316 ప్రకారం ఆస్తి ఉమ్మడిగా ఉన్నా లేదా అందులో భార్యకు ప్రయోజనం ఉన్నా భర్త దానిని మోసపూరితంగా బదిలీ చేస్తే అది నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాగే సెక్షన్ 318 ప్రకారం చట్టపరమైన ప్రక్రియ నుండి తప్పించుకోవడానికి ఆస్తిని ఉద్దేశపూర్వకంగా దాచడం లేదా ఇతరుల పేరిట మార్చడం మోసం కిందకు వస్తుంది. ఇక మెయింటెనెన్స్ చట్టం మరియు సుప్రీంకోర్టు తీర్పు 2020లో రజనీష్ వర్సెస్ నేహా కేసులో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. భార్యాభర్తలిద్దరూ తమ ఆస్తులు మరియు ఆదాయానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అఫిడవిట్ సమర్పించాల్సిందని స్పష్టం చేసింది. ఒకవేళ భర్త అబద్ధం చెబితే లేదా ఆస్తిని తల్లి పేరిట చూపిస్తే అతను తప్పుడు సాక్ష్యం చెప్పిన నేరానికి గురవుతాడు. కుటుంబ వివాదాలు మొదలైన సమయంలోనే జరిగిన గిఫ్ట్ డీడ్లను కోర్టులు అనుమానిస్తాయి మరియు లోతుగా విచారిస్తాయి. అలాగే ఆస్తిని బదిలీ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే, ఆస్తి బదిలీ చేయడం భర్తకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. సేల్ డీడ్ రద్దు, న్యాయానికి అడ్డంకిగా మారిన ఏవైనా సేల్ డీడ్ లేదా గిఫ్ట్ డీడ్లను శూన్యం అంటే వాయిడ్గా ప్రకటించే అధికారం ఫ్యామిలీ కోర్టుకుంటుంది. అలాగే భరణం ప్రాతిపదిక, భరణం అనేది కేవలం ఆస్తిపైనే కాదు, భర్త అర్హత మరియు అతని వాస్తవ ఆర్థిక స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఇంతకీ భర్త తన వారసత్వ ఆస్తిని తల్లి పేరిట చేయొచ్చా? వారసత్వ ఆస్తిలో భర్త వాటా పుట్టుకతోనే వస్తుంది. అతను తన వాటాను మాత్రమే బదిలీ చేయగలడు. కానీ భార్యకు భరణం ఇవ్వకూడదు అనే ఉద్దేశంతో అలా చేస్తే కోర్టు ఆ వాటా విలువకు సమానమైన భరణాన్ని నిర్ణయిస్తుంది. మరి తల్లి పేరిట చేసిన ఆస్తిని తిరిగి పొందొచ్చా అంటే, అది బినామీ లావాదేవీ అని, అంటే డబ్బు భర్తది, పేరు మాత్రం తల్లిది అని నిరూపిస్తే బినామీ ఆస్తుల నిషేధ చట్టం కింద చర్యలు తీసుకోవచ్చు మరియు భార్య తన దావాను వేయవచ్చు. మరి భార్యకు ఏ హక్కులుంటాయి? భార్యకు నివాస హక్కు అంటే రైట్ టు రెసిడెన్స్ ఉంటుంది. ఇల్లు భర్త పేరు మీద కాకుండా అత్తగారి పేరు మీద ఉన్నా, అది వారు కలిసి ఉన్న ఇల్లు అంటే షేర్డ్ హౌస్ హోల్డ్ అయితే గృహహింస చట్టం కింద భార్య అక్కడ ఉండే హక్కును కోరవచ్చు.